తిరుపతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో వైసీపీ నేత గత ప్రభుత్వాల ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, ఈ కేసులో పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనను 120వ నిందితుడిగా చేర్చారని పిటిషన్లో సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు కార్యకర్తలను వేధిస్తున్నారని, ఈ క్రమంలోనే తనపైన కేసు పెట్టారని సజ్జల తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు నిబంధనల ప్రకారం తాను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే హత్యాయత్నం సెక్షన్ను చేర్చారని ఆరోపించారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేనందున పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. బెయిల్ ఇస్తే కోర్టు విధించే ఎలాంటి షరతులకైనా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.